అడుగు ఈ గడప దాటడానికి వీల్లేదు. ఏమైందమ్మగారు? ఈ రోజుతో ఈ ఇంటికి నీకు రుణం తీరిపోయింది. నీ దారి నువ్వు చూసుకోవాల్సిన సమయం వచ్చింది. ఏం మాట్లాడుతున్నారమ్మగారు? తారక్ సార్ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఆయన్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళాలి? నీ భర్త కాకముందే వాడు నా కొడుకు. వాణ్ణి ఎలా చూసుకోవాలో, ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. నడు. అంత మాట అనకండి అమ్మగారు. ఆయన్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేను వెళ్ళలేను. అసలు వాడు ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణమే నువ్వు. వాడికి ఇలాంటి దుస్థితి పట్టడానికి కారణమే నువ్వు. అంత మాట అనకండి అమ్మగారు. నా వల్ల ఎలాంటి పొరపాటు జరగలేదు. దయచేసి నన్ను లోపలికి రానివ్వండి. తారక్ సార్ కోలుకునే వరకు ఆయన్ని దగ్గరుండి నేనే చూసుకోవాలి. ఏయ్, అవసరం లేదు. ఇప్పటి వరకు జరిగింది చాలు. చూసావుగా, ఒక శవాన్ని తీసుకొచ్చినట్టు తీసుకురావాల్సి వచ్చింది. కడుపును పుట్టిన కొడుకు అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏ కన్న తల్లి పేగైనా ఎంత రోదిస్తుందో నీకు తెలుసా? తెలుసా? దానికి కారణమైన మనిషి ఎదురుగా ఉంటే వాళ్ళని చంపేయాలన్నంత కోపంతో ఆ కన్న తల్లి గుండె రగిలిపోతుందని నీకు తెలుసా? అమ్మగారు, నేను నిజం చెప్తున్నాను. నా వల్ల ఎలాంటి తప్పు జరగలేదు. దయచేసి నన్ను నమ్మండి. నన్ను లోపలికి రానివ్వండి. కుదరదే. నీ పాదం ఈ గుమ్మంలో పెట్టడానికి వీల్లేదు. నీ గాలి నా కొడుకు మీద సోకడానికి వీల్లేదు. పో ఇక్కడి నుంచి, పో. అమ్మగారు, దయచేసి నా మాట వినండి అమ్మగారు. తారక్ సార్ ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా నాకు ఇంత పెద్ద శిక్ష వేయకండి. ఆయన్ని నేను చూసుకోవాలి. ఆయన కోలుకునే వరకు ఆయన్ని కాపాడుకోవాలి. నన్ను లోపలికి రానివ్వండి అమ్మగారు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అమ్మగారు. నువ్వు ఒక దరిద్రానివి. ఈ దరిద్రాన్ని ఒకసారి ఇంట్లోకి తీసుకొచ్చి చేసిన తప్పు చాలు. మరొకసారి ఈ ఇంటి ఛాయలకు కూడా నిన్ను రానివ్వను. పోవే ఇక్కడి నుంచి. పో పో అమ్మగారు. పోవే అమ్మగారు, పోవే. అమ్మగారు. పరమేశా కాశీవాసా ఇది న్యాయమా నీకు స్వామి? చెడు
స్ట్రక్చర్ మెయిన్ డోర్ దాటగానే డోర్ క్లోజ్ చేయి. ఆ నీలవేణిని లోపలికి రానివ్వకు. అలాగేనమ్మా.